ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కంటెంట్స్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి. కారణం ఒకరిదైతే వేరొకరు చేశారని చెప్పి వేరొకళ్ళని మనం నిందించిన సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళకి వెంటనే సారీ చెప్తాం. కానీ సారీ చెప్పినంత మాత్రాన వాళ్ళ మనసులో ఉన్న బాధ తీరిపోద్దని నువ్వు అనుకుంటావు. కానీ అవతల వాడు వీడు నన్ను కారణం కాకపోయినా ఎందుకు తిట్టాడు అని మదన పడుతూ ఉంటాడు. సరే, ఒకసారి అయిపోయింది. రెండోసారి కూడా వేరే ఒక సందర్భంలో కూడా నువ్వు అదే రకంగా వేరొకరిని అనబోయి ఇంకొకళ్ళు అంటున్నావంటే ఆ ఎఫెక్ట్ అంతా నీ నోటి ద్వారా నువ్వు పలుకుతున్నావు కాబట్టి అందరూ నీ నోటిని తిడతారు. కానీ దీనికి కారణం నీ నోరు కాదు, నీ అదుపులో లేని నీ మనస్సు. ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. మరి కొంతమంది ఎందుకని వాటిని నియంత్రించుకుంటున్నారు, కొంతమంది ఎందుకని నియంత్రించుకోవట్లేదంటే వాళ్ళు ఈ సొసైటీ అని అర్థం చేసుకొని ఎలాగ మలగాలి అని అర్థం చేసుకుంటున్నారు కాబట్టే వాళ్ళ యొక్క మంచి మనుషుల్లాగా మనుగడ సాగిస్తున్నారు. కానీ నువ్వేమో నీకు ఆలోచన వచ్చిందే తడవుగా ఏది పెడితే అది మాట్లాడేసేసుకొని నీ నోరు అన్యాయంగా నీ నోరుని వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో తిడుతూ ఉంటారు. కారణం మాత్రం మనస్సని వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు. నీ యొక్క అదుపాజ్ఞంలో లేని నీ మనస్సుని అదుపాజ్ఞంలో పెట్టుకుంటే గనక అన్యాయంగా నీ మనస్సుని తిట్టకుండా నీ నోరుని తిట్టించే పనిని మాత్రం మానుకుంటావని నేను పర్ఫెక్ట్గా చెప్పగలను. అందుకోసం ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. చూసి నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.